యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఎప్పుడు కూడా ఆనందకరం అంట. అందుకే యథార్థవంతులు ప్రార్థన చేస్తే చాలా బలం కలిగిన ప్రార్థన అది. ఎందుకంటే దే ఫాలో ద రైటియస్ పాత్. వారు సత్యసంధత గలవారు, యథార్థవంతులు, పరిశుద్ధులు. పరిశుద్ధుల ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దుపార్తిగా నిలబడుతుందని ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే ద ప్రేయర్ ఆఫ్ ద రైటియస్ పర్సన్ ఇస్ వెరీ పవర్ఫుల్. చాలామంది ప్రార్థనలు చేస్తారు, ఈ సీలింగ్ కూడా దాటిపోదు. చాలా ప్రార్థన ప్రదర్శనలు మనం చూస్తాం. మీటర్లు ప్రార్థన చేస్తారు, దేవుడు వినడా ప్రార్థన. నువ్వు భక్తిహీనతను ద్వేషిస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడు. వాక్యంలో 45వ కీర్తన 7వ వచనం, నువ్వు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు కాబట్టి నీ చెలికాడు అందరికంటే నీ తల ఏమవుతుందట, హెచ్చైపోతాడు. హల్లెలూయా. నీతిని ప్రేమించాలా, భక్తిహీనతను ద్వేషించాలి, పాపాన్ని ద్వేషించాలా, యథార్థ మార్గాన్ని ప్రేమించాలి. దేవుడు సత్యవంతుడు. సత్యసంధత్వం లేకుండా ఆయన సన్నిధిలో నీకు చోటు లేదు. అబద్ధమాడు వారికి, డంబముగా ఉండేవారు కట దేవుని సన్నిధిలో వారు నిలవలేరని ఉన్నది వాక్యంలో 5వ కీర్తన. డాంబికులు, అబద్ధికులు ఆయన సన్నిధిలో నిలవలేరు. యథార్థ ప్రవర్తన చాలా విలువైంది, ప్రశస్తమైనది.